మనిషి పుట్టిన దగ్గర నుంచి గిట్టేదాకా ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, సంతోషాలు, కష్టాలు, సుఖాలు. ఈ క్రమంలో చావు కూడా ప్రశాంతంగా సాగలేని పరిస్థితి మనిషి జీవితంలో ఎదురుతూ ఉంది. ఎక్కడ పుట్టారో తెలీదు, ఎక్కడ పెరిగారో తెలీదు, చివరికి ఎక్కడ చనిపోతున్నది కూడా వారికి తెలియని పరిస్థితుల్లో కొంతమంది అనాథలు కన్నుమూస్తూ ఉన్నారు. వారందరి పాలిట ఆపద్ బాంధవులుగా నిలుస్తూ ఉన్నారు తెనాలికి చెందిన హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధులు. దీనికి ఉదాహరణగా చూసుకుంటే కనుక ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా అటు అనాథల పాలెట్ కానివ్వండి, ఇటు రోడ్డు పక్కన జీవిస్తున్నటువంటి యాచకుల పాలెట్ కానివ్వండి, వారికి ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా వారికి చేదోడువాదోడుగా భరోసాగా ఉంటున్న హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధులు అనాథులుగా చనిపోయిన వారికి కూడా తమ వంతుగా దహన సంస్కారాలు, అంతిమ సంస్కారాలు తమ చేతుల మీదుగా నిర్వహిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఉన్నారు. పట్టణానికి సంబంధించి ఈరోజు జరిగిన ఒక సంఘటనని ఉదాహరణగా తీసుకుంటే కనుక బురిపాలెం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి, ఒక యాచక వృత్తిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నిన్న రాత్రి అతను అనారోగ్యంతో మరణించడం జరిగింది. అయితే అతనికి సంబంధించి కొంతమంది బంధువులు ఉన్నారు. ఆవిడ భార్య మానసిక స్థితి సరిగ్గా లేదు. భార్యతో కలిసి బురిపాలెం గ్రామం దగ్గర ఉన్నాడు. గ్రామంలో ఉన్నటువంటి ఒక హై స్కూల్ దగ్గర అతను కాలం వెల్లదీస్తూ ఉన్నాడు. యాచక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి అనారోగ్యంతో చనిపోయాడు. ఆవిడ భార్య మానసిక స్థితి కూడా సరిగ్గా లేదు. ఎవరూ లేరు అతనికి అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్న పరిస్థితిలో కూడా వీళ్ళందరూ కూడా హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధులు ఇనాయతుల్లా నేతృత్వంలో ఈ కుర్రాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అతనికి అంత్యక్రియలు తమ చేతుల మీదుగా నిర్వహించారు. ప్రస్తుతం పాండురంగపేట శ్మశాన వాటిక హిందూ శ్మశాన వాటికలో ఉన్నాం. ఇప్పుడే వారి చేతుల మీదుగా అనాథ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించి వృద్ధుడు అనారోగ్యంతో చనిపోయిన అనాథ శవానికి వీరందరూ కూడా దహన అంతిమ సంస్కారాలు తమ చేతుల మీదుగా నిర్వహించారు. వారు అంతా కూడా ముస్లిమ్స్. వారందరూ చాలామంది అంటే ఈ హెల్పింగ్ సోల్జర్స్కి సంబంధించి చాలామంది వివిధ వర్గాల వారు ఉన్నారు. వారిలో ఇనాయతుల్లా నేతృత్వంలో కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, కొంతమంది ఇతరత్ర కులాలు మతాలకు సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు. ఇవన్నీ కూడా పక్కన పెట్టి మానవత్వంతో వారందరూ కూడా స్పందిస్తున్న తీరు చాలా అభినందించాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. ఈరోజు పాండురంగపేటలో ఉన్నాం. ఆ అనాథ ఎవరైతే యాచకుడు ఉన్నాడో అతనికి అనాథగా చనిపోతే అట్లాగే వదిలేయకుండా అయిన వాళ్ళు ఎవరో ఎక్కడున్నారో తెలియదు, ఎక్కడ పెరిగారో తెలియదు, వాళ్ళందరూ తెలియని పరిస్థితులు వీరే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అతనికి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. ప్రస్తుతం అంత పట్టి కుర్రోళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ముందుగా బ్రదర్ మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి ఇటు జీటీవీ తరపున కూడా ప్రత్యేకంగా మీ అందరికీ మీ టీం మొత్తానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరు కూడా ఈ ముందుకు రాలేని పరిస్థితి, కరోనా కష్టకాలంలో అయిన వాళ్ళు కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు. అర్థం చనిపోతే మీరందరూ కూడా చాలా ఉదయం నుంచి మమ్మల్ని గమనిస్తూ ఉన్నాం. చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు మీ చేతుల మీదుగా. ఎవరు అసలుకి ఇతను చనిపోయిన అతను ఎవరు, మీకు ఎట్లా సమాచారం వచ్చింది, ఏం జరిగింది? నిన్న నైట్ బురిపాలెం హై స్కూల్ దగ్గర అనారోగ్యంతో బాధపడుతుంటే ఒక ఆటో ఆయన చూసి ఆటోలో తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. సరే హాస్పిటల్లో బాగానే ఉంది మొత్తం ఓకే అని అంటే కాళ్ళు కుళ్ళిపోయినాయి ఓకే అని పంపించేశారు. చెంచుపేట వెళ్తుంటే ఆటో వేసుకొని చెంచుపేట బ్రిడ్జి మీద నుంచి వెళ్తుంటే చెంచుపేట బ్రిడ్జి మీద చనిపోయారు ఆయన. సరే మళ్ళీ బ్యాగ్కి తీసుకొచ్చారు, ఏంటి కదలట్లేదు మనిషి అని. తీసుకొస్తే ఏమో చనిపోయారని చెప్పారు హాస్పిటల్ వాళ్ళు. అక్కడ హాస్పిటల్ పరిధిలో ఎవరైతే స్థానికులు ఉన్నారో మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు హాస్పిటల్ వెనకాల ఉన్న ఆశ్రమం వస్తూ ఉంటాం, డైలీ మమ్మల్ని గమనిస్తూ ఉంటారు. వాళ్ళు ఫలానా హెల్పింగ్ సోల్జర్స్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు చేస్తారు అని ఆ యాచకుడికి ఎవరు లేకపోతే మాకు కాల్ చేశారు. వెంబటే వెళ్ళి మొత్తం కనుక్కొని ఏంటి పరిస్థితి అని కనుక్కొని నైట్ చేద్దాం అనుకుంటే నైట్ 8:30, 9 అలా అయింది. సరే అక్కడే పెట్టేసి మార్చురీలో పెట్టేసి పొద్దున్నే మా దగ్గర ఉన్న దాంట్లో కొంచెం వేసుకొని ఫ్రెండ్స్ అందరం కలిసి అంత్యక్రియలు చేయడం జరిగింది. మొత్తంగా ఇప్పటివరకు కూడా మీరు దాదాపు గతంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు అనేక చేసినట్లుగా ఉన్నారు. ఏంటి మీకు దీని గురించి మీ స్ఫూర్తి ఏంటి, ఎవరిని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు, ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మీకు? స్ఫూర్తి అంటే ఒకటే, ఇప్పుడు మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటామో కూడా తెలియదు. మాకున్న దాంట్లో పేదవాడికి సహాయం చేయాలి, ఏదో ఒకటి మా దగ్గర నుంచి ఉన్న దాంట్లో ఏదో ఒకటి చేయాలి అని చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఒక ముసలమ్మ ఐటీఐ కాలేజ్ వెనకాల ఉంటున్న ఒక ముసలమ్మ కన్నీళ్ళు మమ్మల్ని అందరినీ ముందు కదిలిచ్చింది. అప్పటి నుంచి 2.5 years నుంచి ఇప్పుడు దాకా దాదాపు తెనాలి టౌన్లో ఇది 4వ యాచకుడి అంత్యక్రియలు చేయడం. ఇది ఇప్పటికీ చాలామంది సహాయం చేస్తున్నారు. మాకు కొంచెం సపోర్ట్ ఉంటే ఇంకా చాలామంది అనాథాలు కడుపు నిండా అన్నం పెడతాం.
ఖచ్చితంగా గత 2.5 సంవత్సరాల నుంచి కూడా ఈ కుర్రోళ్ళందరూ కూడా ఒక యూత్ ఒక టీమ్గా ఏర్పడి దానికి ఒక సంస్థ పేరు పెట్టినారు. హెల్పింగ్ సోల్జర్స్ అని చెప్పిన ఒక సంస్థ పేరిట వీరందరూ కూడా చాలా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా మనం కూడా ఇటు జీటీవీ ద్వారా వీరు చేస్తున్నటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలను కూడా అటు ప్రేక్షకులకు అందించాం, ప్రజెంట్ చేసాం కూడా. తర్వాత మొత్తంగా చూసుకుంటే ఈరోజు ఉదాహరణకు చూసుకుంటే కనుక చాలా మంచి కార్యక్రమం. కరోనా కష్టకాలంలో అయిన వాళ్ళు కూడా ఎవరు కూడా ఈ దగ్గరకు వచ్చి చనిపోయినా కానీ దగ్గరకు వచ్చి చూసే పరిస్థితి లేకుండా పోయింది ఈ కరోనా మహమ్మారి వల్ల. అట్లాంటి పరిస్థితుల్లో కూడా అతను ఎవరో తెలియదు, అతని ముఖం తెలియదు, ఏ ఊరో ఏ ప్రాంతానికి చెందినవాడో తెలియదు, ఎటువంటి పరిస్థితుల్లో చనిపోయాడో కూడా తెలియదు. అట్లాంటి స్థితిలో అనాథగా అతన్ని వదిలిపెట్టకుండా వారికి వచ్చిన ఒక చిన్న సమాచారాన్ని వేరే ఎవరి ద్వారానో ఒక సమాచారం వాళ్ళకి వచ్చింది ఒక ఫోన్ ద్వారా, ఇతనికి అంత్యక్రియలు మీరు నిర్వహిస్తారా అని చెప్పిన వచ్చిన సమాచారాన్ని ఒక ఫోన్ కాల్ని మీరు రిసీవ్ చేసుకొని వారు రాత్రి నుండి కూడా రాత్రి 7:30 గంటల సమయంలో అతను గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోతే కనుక అతనికి అక్కడే ఉండే వారి భార్య మానసిక స్థితి ఆమెకి సరిగ్గా ఉండదు, ఆవిడతో మాట్లాడతా మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. జీటీవీ తరపు నుంచి పొద్దునుంచి వీరందరినీ కూడా మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. వీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు గవర్నమెంట్ హాస్పిటల్ మార్చిలో నుండి బాడీని రాత్రి భద్రపరిచి ఉదయం నుండి బాడీని పికప్ చేసుకోవటం, వారందరూ కూడా వారి స్వహస్తాలతో పాండురంగపేట గవర్నమెంట్ హాస్పిటల్ నుండి పాండురంగపేట హిందూ శ్మశాన వాటికి వరకు కూడా వారి భుజాల మీద మోసుకురావటం. ఇక్కడికి వచ్చేటప్పటికి వారి భార్య కోరిందంట, అంటే మామూలుగా అంత్యక్రియలకు సంబంధించి ఖననం చేయాల్సిందిగా వారి భార్య సూచన మేరకు చక్కగా ఇక్కడ పాండురంగపేట హిందూ శ్మశాన వాటికలో వీరందరూ కూడా కుర్రోళ్ళందరూ వాళ్ళ స్వహస్తాలతో వారి చేతుల మీదుగా అతనికి అతని పేరు కూడా వీళ్ళకి ఎవరికి కూడా తెలియని పరిస్థితిలో అతనికి అనాథగా చనిపోకుండా అనాథగా అతను వదిలిపెట్టకుండా వీరి చేతులతో స్వహస్తాలతో ఖననం చేసి అంత్యక్రియలను కూడా పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి హెల్పింగ్ సోల్జర్స్ చేస్తున్నటువంటి స్ఫూర్తిదాయకమైన సేవలందరినీ కూడా మా జీటీవీ తరపున కూడా ప్రత్యేకంగా అభినందిద్దాం. వీరు చేస్తున్న కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు కూడా అండదండలుగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా ఆశిద్దాం. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సుధీర్తో గోపిచంద్, జీటీవీ న్యూస్, తెనాలి.